నమస్తే శివాబీ న్యూస్ కు స్వాగతం. నా పేరు శైలజ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. రక్తదానంతో ప్రాణదానం. రెండో పట్టణ పరిధిలోని ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వర విశ్వవిద్యాలయంలో విశ్వ బంధుత్వ దినోత్సవం సందర్భంగా రక్తదాన శిబిరం అనంతరం మాట్లాడిన ప్రతినిధులు. మహిళల ఆర్థికాభివృద్ధికి కృషి చేస్తాం. సైదాపురంలోని బీజేపీ కార్యాలయంలో స్వర్ణ భారత గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొని మహిళలకు బ్యాగులు అందజేసిన పార్టీ నాయకులు. కాలనీలో సమస్యలు పరిష్కరిస్తాం. గూడూరు మండలం చెన్నూరులోని లేఅవుట్ లో ఉన్న సమస్యలు పరిష్కరించాలంటూ టీడీపీ జిల్లా మహిళా ప్రధాన కార్యదర్శి మట్టం శ్రావణికి వినతి పత్రం అందజేసిన స్థానికులు. వైభవంగా భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి ఆరాధనోత్సవాలు. గొలగముడిలో జరుగుతున్న ఆరాధనోత్సవాల్లో పాల్గొని స్వామివారికి పట్టు వస్త్రాలు అందజేసి ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి దంపతులు. అన్ని దానాల్లోకెల్లా రక్తదానం చాలా గొప్పదని ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం గూడూరు ఇన్ఛార్జ్ వాణి తెలిపారు. గూడూరు రెండో పట్టణ పరిధిలో ఏర్పాటైన విశ్వవిద్యాలయంలో ఎన్టీఆర్ ట్రస్ట్ వారి సంయుక్త ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం జరిగింది. గూడూరు రెండో పట్టణ పరిధిలోని నరసింగరావుపేట ప్రాంతంలో ఏర్పాటై ఉన్న ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వర విశ్వవిద్యాలయంలో ఎన్టీఆర్ ట్రస్ట్ వారి సంయుక్త ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. విశ్వ బంధుత్వ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన రక్తదాన శిబిరంలో పలువురు పాల్గొని రక్తదానం చేశారు. ఈ సందర్భంగా విశ్వవిద్యాలయం ఇన్ఛార్జ్ వాణి మాట్లాడుతూ రక్తదానం ప్రాణదానంతో సమానమని తెలిపారు. ఇప్పటి పరిస్థితుల్లో రక్తం అందక అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారని తమ విశ్వవిద్యాలయం తరపున 1,00,000 యూనిట్ల వరకు రక్తం అందించడం జరుగుతుందన్నారు. విశ్వ బంధుత్వ దినోత్సవం సందర్భంగా ఈ రక్తదాన శిబిరం ఏర్పాటు చేశామని ఆమె వివరించారు. మన గూడూరు పట్టణంలో విశేషంగా రక్తప్రియంగా అంటే బ్లడ్ క్యాంప్ చేయటం జరిగిందనమాట. ఈరోజు విశ్వవ్యాప్తంగా విశ్వ బంధుత్వ దివస సందర్భంగా మా దాది ప్రకాష్ మణి దాది గారి 18వ వర్ధంతి కారణంగా విశ్వం అంతటా కూడా కలిసి దాదాపు 1,00,000 యూనిట్ వరకు కూడా మా ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం వారి తరపు నుంచి మొత్తం 1,00,000 యూనిట్ వరకు బ్లడ్ని డొనేట్ చేస్తూ ఉన్నారనమాట. ఎలాగైతే అన్ని వైపుల నుంచి కూడా విశ్వం అంతా కూడా ఈ యొక్క విశేషమైనటువంటి సేవ జరుగుతూ ఉందన్నమాట. ఎలాగైతే ఎన్టీఆర్ యొక్క ట్రస్ట్ వారి యొక్క తరపు నుంచి కూడా ఎప్పుడైతే మా యొక్క కార్యక్రమం జరుగుతూ ఉంది, సో కాబట్టి ఈరోజు చాలా మహత్వపూర్వకమైనటువంటిది అనమాట. రక్తదానం అన్నిటికంటే చాలా గొప్ప దానము అంటారు, చాలా పుణ్యమైనటువంటిది అనమాట. ఇటువంటి కార్యంలో ఎలాగైతే అనేక మంది కూడా వస్తూ ఉన్నారనమాట. వారి యొక్క రక్తం ఇతరుల యొక్క ప్రాణాన్ని నిలబెట్టేటువంటిది అనమాట, ఇతరులను రక్షించేటువంటిది. సో ఒక్కొక్కరు ఈరోజు ఎంతోమంది ఒక్క సెకండ్ రక్తం దొరకక దాదాపు 4 చనిపోతూ ఉన్నారనమాట. మనమే ఆలోచిస్తాం, రక్తాన్ని ఎవరం కూడా మనం తయారు చేయలేమన్నమాట. కాబట్టి ఈ రక్తాన్ని ఎప్పుడైతే మనమందరం కూడా కలిసి మనం ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి మనమందరం కూడా కలిసి ఇతరుల యొక్క ప్రాణాలను మనం రక్షించాలన్నమాట. విశేషంగా ఈసారి మా ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం వారు ఈ ఒక్క గొప్ప కార్యం దాది ప్రకాష్ మణి దాది గారి యొక్క సందర్భంగా ఎలాగైతే ఇది సేవ చేస్తూ ఉన్నామన్నమాట. కాబట్టి విశేషంగా అందరూ కూడా ఎలాగైతే ఈ యొక్క సేవలో ఎప్పుడైతే అందరూ రక్తదానాన్ని ఇవ్వాలని మేము కోరుతూ ఉన్నామన్నమాట. బ్రహ్మకుమారి సెంటర్లో నరసింహరావుపేటలో రోడ్ నెంబర్ 1లో ఎప్పుడైతే ఈ కార్యక్రమంలో అతిథి ఎల్లసిరి గోపాల్ రెడ్డి, రఘునాథ్ రెడ్డి, గురునాథ్, రామచంద్రయ్య, శ్రీనివాసులు రెడ్డి, శైలజ, రత్నమ్మ, లత, కౌసల్య తదితరులు పాల్గొన్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ తరపున తిరుపతి నుండి భద్ర, రోహిత్, నాగరాజు, సోమేశ్వరరావు పాల్గొన్నారు. మహిళా అభివృద్ధి కోసం కృషి చేస్తామని, శిక్షణ పొందిన మహిళలకు రుణాలు మంజూరు చేయిస్తామని బీజేపీ వెంకటగిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎస్ఎస్ఆర్ నాయుడు తెలిపారు. సైదాపురంలోని పార్టీ కార్యాలయంలో స్వర్ణ భారత్ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ కేంద్రం ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. సైదాపురంలోని బీజేపీ కార్యాలయంలో స్వర్ణ భారత్ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ ఆధ్వర్యంలో మహిళలకు కుట్టుల శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో బీజేపీ వెంకటగిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎస్ఎస్ఆర్ నాయుడు చేతుల మీదుగా మహిళలకు బ్యాగులు ఇతర వస్తువులు అందజేశారు. అనంతరం ఎస్ఎస్ఆర్ నాయుడు మాట్లాడుతూ కుట్టులో శిక్షణ పొందిన మహిళలకు సర్టిఫికెట్లు మంజూరు చేయడం జరుగుతుందన్నారు. అలాగే ముద్రా రుణాలు ఇప్పించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. మహిళలు ఆర్థిక అభివృద్ధి సాధించడమే తమ ఉద్దేశమని ఆయన వివరించారు. వెంకటగిరి నియోజకవర్గం సైదాపురం భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో గత 2 వారాల నుంచి 18/8/2025 నుంచి రేపటి వరకు జూటో ప్రోడక్ట్ మీద ఒక 35 మంది మహిళలకు స్వర్ణబాట్ ట్రస్ట్ తరఫున ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా స్వర్ణబాట్ ట్రస్ట్ తరఫున ఈ మధ్యకాలంలో దాదాపు 8 సెంటర్లో కూడా జూటో ప్రోడక్ట్, అదేవిధంగా క్యాండిల్ తయారీ, అదేవిధంగా టైలరింగ్ మీద కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. అందులో ట్రైనింగ్ ఇచ్చిన అందరూ కూడా వాళ్ళకి సర్టిఫికేట్ కూడా ఇస్తున్నారు. రూరల్ డెవలప్మెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అదేవిధంగా స్వర్ణబాట్ ట్రస్ట్ మరి ఆధ్వర్యంలో సర్టిఫికేట్లు మంజూరు చేస్తారు. ట్రైనింగ్ తీసుకొని ఆ సర్టిఫికేట్ ఉంటే బ్యాంకర్స్ కూడా సపోర్ట్ చేసి PMEGP కావచ్చు, ముద్రా బ్యాంక్ లోన్ కావచ్చు, వాటి మీద లోన్స్ కానీ ఇస్తే వాళ్ళు ఆ ట్రైనింగ్ పొందినటువంటి ఏదైతే సబ్జెక్ట్ ఉందో వాటి మీద తయారీ చేసేటువంటి ప్రోడక్ట్ మీద మార్కెటింగ్ చేసేటువంటి అవకాశం ఉంది. ఈ మహిళలందరూ ఉపయోగించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. స్వర్ణబాట్ ట్రస్ట్ ప్రారంభించి 2001 నుంచి కూడా అనేక కార్యక్రమాలకి శ్రీకారం చుట్టారు. మన భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారి సహకారాలతో స్వర్ణబాట్ ట్రస్ట్ మేనేజింగ్ డైరెక్టర్ దీపా వెంకట గారు ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చుడుతున్నారు. ఈ ప్రాంతం మన నెల్లూరు జిల్లాలోనూ కాకుండా అనేక జిల్లాల్లో కూడా చాలామంది వచ్చి అక్కడ ట్రైనింగ్ తీసుకొని అందరూ కూడా ఉపాధి పొందేటువంటి అవకాశాన్ని కల్పిస్తున్నారు. మనకి యువకులకి అనేక రకాల ట్రైనింగ్స్, వాళ్ళకి సెల్ ఫోన్స్ కావచ్చు, లేదా ఫ్యాన్లు కావచ్చు, రిఫ్రిజిరేటర్ కావచ్చు, లేకపోతే ఏసీలు కావచ్చు, అదేవిధంగా సెట్టింగ్ సంబంధించినవి కావచ్చు. మహిళలకి కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షురాలు సరస్వతి, నాయకులు స్వర్ణ గౌరి తదితరులు పాల్గొన్నారు. రామలింగయ్య కాలనీలో ఉన్న సమస్యలను ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తామని టీడీపీ జిల్లా మహిళా ప్రధాన కార్యదర్శి మట్టం శ్రావణి తెలిపారు. గూడూరు పట్టణంలోని చెన్నూరు గ్రామంలో స్థానికులు పలు సమస్యలను ఆమె దృష్టికి తీసుకువెళ్లారు. గూడూరు పట్టణంలోని చెన్నూరు గ్రామంలో ఏర్పాటైన జగనన్న లేఅవుట్ లో నివాసం ఉంటున్న ప్రజలు తమ సమస్యలను టీడీపీ జిల్లా మహిళా ప్రధాన కార్యదర్శి మట్టం శ్రావణికి విన్నవించారు. అర్జీ అందజేశారు. లేఅవుట్ లో 40 కుటుంబాలకు పైగా జీవనం సాగిస్తున్నామని, మరో 70 గృహాలు నిర్మాణం దశలో ఉన్నాయన్నారు. రోడ్లు కాలువలు లేక అవస్థలు పడుతున్నామని తెలిపారు. వర్షం కురిస్తే చాలు నడవడమే కష్టంగా ఉందని, తమ సమస్యలు పరిష్కరించాలని స్థానికులు ఆమెకు వివరించారు. స్పందించిన మట్టం శ్రావణి మాట్లాడుతూ త్వరలోనే సమస్యలు పరిష్కరిస్తామని తెలిపారు. ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లి వీలైనంత త్వరితగతిన పనులు పూర్తి చేస్తామని ఆమె వివరించారు. చాలా కాలనీలు ఉన్నాయి, ఎస్సీ కాలనీలు, ఎస్టీ కాలనీలు. కొత్తగా గత 5 సంవత్సరాల కాలంలో జగన్ గవర్నమెంట్ లో జగన్ కాలనీ అని దాదాపుగా 100-150 మంది దాకా ఇల్లులు ఇవ్వడం జరిగింది. దాంట్లో కనీసం కాలనీలకి రోడ్లు కాలువ ఏమి కూడా ఏర్పాటు చేయకుండానే ఒక కాలనీలు ఏర్పాటు చేశారు, వీధి దీపాలు ఏమీ లేకుండానే. కానీ అక్కడ పరిస్థితి అధ్వాన్నంగా ఉంది. గతంలో కూడా ఈ విషయాన్ని దాదాపు ఒక 2-3 నెలల క్రితం కూడా ఈ కాలనీ నుంచి మన కాలనీ వాసులు కానీ జిల్లాలు కానీ అందరూ కూడా చెప్తా ఉన్నారు. అవి కూడా మొన్న కూడా ఈ మధ్య కాలంలో నేను కూడా వెళ్ళడం జరిగింది. ఆ రోడ్లంతా కూడా మరీ అధ్వానంగా ఉంది. అక్కడ నుంచి స్కూల్ పిల్లలు అందరూ కూడా వెళ్ళేటప్పుడు కూడా దారిలో కూడా వెళ్ళే పరిస్థితి లేదు. ఎంతోమంది అక్కడ దినసరి కూలీ పని నిమిత్తం ఆ దారిని పోవాల్సిన పరిస్థితి. కాబట్టి ఇవి ప్రస్తుతానికి మన చెన్నూరుకి పంచాయతీగా ఏర్పాటు చేసే దానికోసం మన గౌరవ శాసనసభ్యులు గారు దానికి ఆ ప్రయత్నంలో ఉన్నారు. మనకు పంచాయతీ అయిన తర్వాత ప్రతి ఒక్క పని కూడా అక్కడ రోడ్లు కానీ కాలువలు కానీ పూర్తి చేస్తాం మన ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళి. ఇప్పుడైతే ప్రస్తుతానికి ఆ రోడ్లు వచ్చేది వర్షాకాలం కాబట్టి వాళ్ళకి ఇబ్బంది లేకుండా అక్కడ చూసి వెళ్ళి పరిశీలించి ఏ విధంగా అయితే మనం చేయగలమో ప్రస్తుతానికి తాత్కాలికంగా అయినా ఏర్పాటు చేసేదానికి మేము చేస్తామని సందర్భంగా తెలియజేస్తూ, మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి బెయిల్పై విడుదల కావడంతో మనుబోలు మండలం కొండూరు సత్రంలో ఉన్న వినాయక దేవాలయం వద్ద ఆవుల బ్రదర్స్ సోషల్ మీడియా రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ఆవుల తులసిరామ్ యాదవ్, స్కూల్ కమిటీ ఆవుల జగదీష్ యాదవ్ ఆధ్వర్యంలో గ్రామ పెద్దల సహాయ సహకారాలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. 101 టెంకాయలు కొట్టి మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం నాయకులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో రమేష్ యాదవ్, రామచంద్రారెడ్డి, స్కూల్ కమిటీ సభ్యులు చెన్నారెడ్డి శ్రీనివాసులరెడ్డి, శ్రీనివాసులు, ప్రసాద్ రెడ్డి, గుంజి రమేష్, రవీంద్ర, సురేష్, సునీల్, మధు, పెంచలయ్య, బాబు, రాజగోపాల్, షాహుల్, స్కూల్ చైర్మన్ చెంచమ్మ తదితరులు పాల్గొన్నారు.
పెద్దలు మాజీ మంత్రివర్యులు సర్వేపల్లి నియోజకవర్గం ప్రతి ఇంటి పెద్ద బిడ్డ శ్రీ కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని కూటమి ప్రభుత్వం అన్యాయంగా అక్రమంగా అరెస్ట్ చేసి దాదాపు 87 రోజులు 77 రోజుల పైనే ఈరోజు జైల్లో నిర్బంధించడం జరిగింది. వాటిని అన్నిటినీ ఫేస్ చేస్తూ కోర్టుల్లో జామీన్కి అప్లై చేయడం జరిగింది. అందులో భాగంగానే దాదాపుగా అన్నిట్లో జామీను ఇచ్చి అన్ని బెయిల్ మీద రిలీజ్ అయ్యి నిన్న నెల్లూరు కూడా రావడం జరిగింది. ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు ఎన్ని గగ్గోలు పెట్టినా గోవర్ధన్ గారు ప్రజల పక్షాన్ని నిలబడి న్యాయం పక్క పోరాడతాడని చెప్పి గత 12-13 సంవత్సరాల నుంచి మేము చూస్తూనే ఉన్నాము. ఈరోజు ఏ గ్రామాల్లోకి వెళ్ళినా సరే అభివృద్ధి ఎవరి వల్ల జరిగిందా అంటే మొట్టమొదటిగా చెప్పే పేరు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు. ఎప్పుడు ఏ సమస్య వచ్చినా సరే మనం వెళ్ళి అడగగానే ప్రజలకి ఆ సమస్యను తీరుస్తూ అందరికీ అందుబాటులో ఉన్న వ్యక్తి కాకాని గోవర్ధన్ రెడ్డి గారు. ఆయన కూటమి ప్రభుత్వం చేసే అన్యాయాలని ప్రశ్నిస్తున్నారని ఆ అడ్డుకట్ట వేయాలనే ఉద్దేశంతో దాదాపుగా పెట్టిన కేసులన్నీ తప్పుడు కేసులే. రేపు ఆ కేసులు కూడా కోర్టులో నిలబడవు, వెంటనే వాటిని కొట్టేయడం జరుగుతుంది రేపు. కాబట్టి రేపు జరగబోయే రోజుల్లో కూడా 2029 ఎలక్షన్లో కూడా సర్వేపల్లి నియోజకవర్గం ప్రజలందరూ కలిసికట్టుగా ఒకే దాటి మీద నిలబడి కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని శాసనసభ్యుడిగా చేసుకొని మంత్రివర్గం కూడా చేసుకుంటారని మేము బీసీలంతా ఐక్యంగా ఉండాలని బీసీ ఐక్యవేదిక తీర్మానించింది. మనుబోలులోని పద్మావతి కళ్యాణ మండపంలో ఐక్యవేదిక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే విగ్రహాలను ఏర్పాటు చేయాలని తీర్మానించారు. త్వరలో మండల స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేసి బీసీ సమస్యలపై పోరాటం చేస్తామని నిర్ణయం తీసుకున్నారు. ఇక్కడ ముఖ్యంగా ఈ అజెండా ఏంటంటే మన బీసీలు ఉన్న కులాలు ఇంకెవరు ఏ కులాల్లో లేదు. ఎన్ని కులాలు ఉన్నా మనం విడివిడిగా ఉన్నాం, ఒక ఐక్యత లేదు. ఏ ఒక సమస్య వచ్చింది మనం ఒక్కరిగా పోతున్నాం, ఒక్కరిగా పోతే ఆడేం జరగదు. మన ఇవన్నీ కులాలన్నీ కలిసి ఒక మాట మీద ఉండి ఒక ఇదిగా ఉండి పోరాడితే అది చిన్న సమస్య అయినా కానీ పెద్ద సమస్య కానీ చిటుకులో అది క్లియర్ అవుతుంది. అందుకని మనం ఇక్కడ ఈ యొక్క సంఘం అనేది ఏర్పరచుకోవడానికి మెయిన్ అజెండా ఏంటంటే మనకి అది స్టేషన్లో పోలీస్ స్టేషన్ అయినట్టు, ఎంఆర్ఓ ఆఫీసులు అయినట్టు, ఇంకేదైనా అది ఒకరి సమస్య కాదు, అది ఈ అందరి సమస్య. విడిగా ఉంటే అది నీ ఒక్కరి సమస్య, కలిసి ఉంటే ఇది అందరి సమస్య. అది నాకు ఒక్కడ జరిగిందంటే ఇప్పుడు అందరూ వస్తాం, అందరూ వచ్చి అడగతాం. అడిగినప్పుడు వాళ్ళు మనకి దానికి సమాధానం ఇస్తారు. మనం ఒక్కడ పోయి అడిగేదానికి వేరు, అందరు కలిసి అడిగేదానికి వేరు. అందుకని మెయిన్ మనందరం కలిసి కట్టుగా ఉండి ముందుకు నడవాలని చెప్పి ఈ రాజకీయాలకి అతీతంగా అది మన క్యాస్ట్ పరంగా మనమంతా ఒక ఐకమత్యతోనే ముందుకు వెళ్ళాలని చెప్పి కోరుకునేదానికే ఈ యొక్క సమావేశం పెట్టడం జరిగింది. దీనికి అందరూ సహకరించిన దానికి ఈరోజు మనుబోలులోని పద్మావతి కళ్యాణ మండపంలో మేము మనుబోలు మండల బీసీ నాయకులు, బీసీ వర్గీయులందరూ కలిసి ఐక్యతతో కూడిన మీటింగ్ ఏర్పాటు చేసుకున్నాము. దీని ఒక ముఖ్య ఉద్దేశం త్వరితగతిన జ్యోతిరావు పూలే గారు అలాగే సావిత్రిబాయి గారి విగ్రహాలని త్వరితగతిన మేము ఏర్పాటు చేసుకోవాలని ఈ కమిటీ నిర్ణయం తీసుకున్నాము. రాబోయే రోజుల్లో కూడా ఈ బీసీ యొక్క మా యొక్క కమిటీని చాలా విస్తృతంగా ఏర్పాటు చేసి మండలంలో ఎవరికి బీసీ కులస్తులకు ఎవరికి ప్రాబ్లం అయినా ఈ కమిటీ ముందుండి వాళ్ళందరికీ సూచనలు ఇస్తూ వారికి దోహదపడుతుందని ఈ మీటింగ్ ద్వారా తెలియపరుస్తున్నాము. అందరం కలిసి మాట్లాడుకోవడం చాలా సంతోషంగా ఉంది. అందరం బీసీలు కలిసి మాట్లాడుకోవడం ఇది ఒక స్టార్టింగు. అందరూ ఈ లోన్లు కానీ ఏదైనా మిగతా వచ్చినాయి మనమే మన నిర్ణయాలు తీసుకునేటట్టుగా సమస్యల పైన కానీ ఎంఆర్ఓ ఆఫీసు, ఎండిఓ ఆఫీసు, ఇంకోటి ఏదన్నా వగేరా వచ్చినా అవి అందరం కలిసి మన కమిటీ టీమ్గా ఉండి పార్టీలకు సంబంధం లేకుండా ఐక్యతగా ఉండి బీసీలందరూ ఐక్యమైనందుకు వాళ్ళకి మా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నాకు తోచినటువంటి 2 ముఖ్యమైన విషయాలు. మన బీసీలు ఈ మధ్య నన్ను కొంతమంది కలిసి నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి పెద్దల దగ్గరికి పోయి బీసీ నాయకుల కాడికి పోయి కలిసి వద్దామని చెప్పుకున్నారు.
మీరు ఏదో ఒక రోజు మీరందరూ కలిసికట్టుగా వస్తే పోయి కలిసి మనం కూడా ఆ స్థాయిలో కూడా విస్తరించడానికి కూడా ప్రయత్నిస్తున్నాము. బీసీలని మనం ఆల్రెడీగా ఈ రాష్ట్రంలో చాలామంది చాలా సంఘాలు చెప్పుకొని అనేక కార్యక్రమాలు ఉద్యమాలు చేసే సందర్భాలు కూడా ఉన్నాయి. అందుకని మునుగోలు మండలంలో మీరు ప్రత్యేకంగా అంటే ఇంత ముందు కూడా పెట్టినట్టుగా కూడా మనకి సమాచారం ఉంది ఇక్కడ, కానీ అది అంత పెద్దగా వాయిస్ ఎక్కడ రాలా అనిపించింది. సరే పెద్దోళ్ళు కొంతమంది ఉన్నారు, కొంతమంది రావచ్చు, మళ్ళీ అనేక రకరకాల రాజకీయ పార్టీలోకి వెళ్ళిపోయి ఉండొచ్చు, అది వేరే విషయం, మళ్ళీ ఆగిపోయి ఉండొచ్చు. కానీ ఒక కార్యక్రమాన్ని మనం రూపొందించే ముందు ఈ గ్రామంలో స్టార్ట్ చేసుకున్నాము. ఒక అజెండా మీద మనం వెళ్ళాలనుకున్నాం. ప్రజెంట్ స్టూడెంట్ చెప్పిన ప్రతిపాదన ఏంటంటే జ్యోతిరావు పుల్లే విగ్రహము, సావిత్రిబాయి పుల్లే అనే రెండు కూడా ప్రతిష్ఠించాలా ఆ సెంటర్లో అనేది ఒక మంచి అభిప్రాయం. ఎందుకంటే ఆమె బీసీల కన్నదికి వాళ్ళు దిక్కుచూచి, మనకి అనగారిన వర్గాలకి వాళ్ళు దిక్కుచూచి వాళ్ళకు అనేక రకాలుగా చదువులు సంస్కరణలు ఈ సందర్భాల్లో బ్రిటిష్ వాళ్ళతో కొట్లాడిన సందర్భాలు చాలా ఉన్నాయి, రాజులతో కొట్లాడిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఇది మనం గమనించుకోవాలి. అందుకని వాళ్ళని మనం ఇన్స్పైర్గా పెట్టుకొని మనం కానీ పని చేసుకుంటూ వస్తే ఈ మండలంలో కావచ్చు, ఈ జిల్లాలో కావచ్చు, ఎక్కడైనా కూడా బీసీ వర్గాలకి అన్యాయం జరిగినప్పుడు మనం అందరం గలమించి మాట్లాడితే అవి కొంత ప్రయోజనాలు వాళ్ళకి ఉపయోగపడతాయి. కాదు చాలా సమస్యలు ఉన్నాయి, మహిళల సమస్యలు ఉన్నాయి, అదేవిధంగా కొన్ని వనగా వర్గాలకి, అదేవిధంగా అగ్రవర్ణాలకి జరిగిన పోరాటాలు, కొన్ని ల్యాండ్స్ విషయంలో కావచ్చు, అనేక విషయాలు ఇబ్బంది పడిన సందర్భాలు, నలిగిపోయిన సందర్భాలు ఉన్నాయి. రాజకీయ కోణాలు కూడా వాళ్ళ మీద పడి నలిగిపోయినటువంటి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అందుకని ఇటు రోడ్డు మీద మనం అందరూ కూడా ఒక న్యాయం చేయడానికి కానీ మనంగా పూనుకుంటే అది వాళ్ళకి కూడా అండదండలు ఉంటాయి. ఇప్పుడు బీసీలందరూ ఐక్యతగా ఉండి మునుగోలులో అందరు కలిసికట్టుగా ఏ సమస్య వచ్చినా వాళ్ళు కలిసికట్టుగా చేసుకోవాలని గూడూరు పట్టణంలోని బాలాజీనగర్ లో ఏర్పాటైన ప్రగతి సేవా సంస్థ కార్యాలయంలో ఆ సంస్థ ఆధ్వర్యంలో పేద మహిళలకు చీరలు, బిర్యానీ ప్యాకెట్లు అందజేశారు. గౌమతి వల్లి వర్ధంతి సందర్భంగా టమోటో ఏజెన్సీ సెల్వి దాతృత్వంతో ఈ సేవా కార్యక్రమం జరిగింది. అనంతరం సంస్థ అధ్యక్షుడు కడివేటి చంద్రశేఖర్ తదితరులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు కాటూరి శ్రీనివాసులు, కరిముల్లా, రాధయ్య, సురేష్ రెడ్డి, వెంకటేశ్వర్లు, పెంచలయ్య, కృష్ణారెడ్డి, కేఆర్ఎం తదితరులు పాల్గొన్నారు. ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో ఈరోజు మన ప్రగతి ఆఫీసు నందు మా మిత్రుడు టమేటా సెల్వి వాళ్ళ అమ్మగారు అయినటువంటి గౌమతి వల్లి ఆమె వర్ధంతి సందర్భంగా మనం ప్రతి ఏటా బాగా పుష్కలంగా ఒక 50 మందికి మంచి చీరలు, అదేవిధంగా వెజిటేబుల్ బిర్యానీ మనం రెగ్యులర్గా గత ఈ 6 ఏళ్ళ నుంచి మనం చేస్తూ వస్తున్నాం. మా సెలవు ఏంటంటే కరోనా టైంలో అయితే అసలు ఊహించిన ఇది ఇంచుమించు ఒక 2000 మందికి 5000 ఆపేసి వాళ్ళకి ఫుడ్ అయితేమి, ఫ్రూట్స్ అయితేమి, వాటర్ బాటిల్స్ అయితేమి అన్నీ కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మనం కరోనా టైంలో చుట్టుపక్కల ఏరియాలో ఎక్కడ రెడ్ జోన్ ఉంటే అక్కడ నాకు తెలిసి సెల్వి అటు ఇటుగా ఒక 600 మందికి మంచి కూరగాయలు అందించున్నాడు. అంటే మంచి మనసు మా సెలవుది, చెప్పేదే తెరవై ఆయన పుష్కలంగా కూడా ఇస్తుంటారు. అదేవిధంగా మన రంజాన్ మాసంలో మన అందరికీ కోళ్ళు, మసాలా దినుసులు ఇస్తాం. ప్రగతి సేవా సంస్థ యొక్క అధ్యక్షుడు, మిగతా మా ప్రతి కుటుంబ సభ్యులందరికీ కూడా ఈరోజు అసలు ఇలాంటి కార్యక్రమాలు చేపట్టాలంటే ఒక ప్రగతి సేవా సంస్థ ద్వారా మా అధ్యక్షుడు వారు చేస్తున్న కృషికి మేమెంతో చాలా సంతోషంగా ఉంది. అసలు ఈ ప్రగతి సేవా సంస్థకు నేను జాయిన్ కావడం నాకు అసలు చాలా ఆనందంగా ఉంది. ఇంతకుముందు ఆల్ ఇండియా యునైటెడ్ ఫోరంలో స్టేట్ ప్రెసిడెంట్గా చేశాను. కానీ ఇలాంటి సేవా కార్యక్రమాలు మనం ప్రతి నెల 4-5 తప్పకుండా కార్యక్రమాలు చేపడుతున్నారు పేదలకు. కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని మన టమాటా ఏజెన్సీ సెల్వి గారి వాళ్ళ తల్లి యొక్క గౌమతి వల్లి గారికి వర్ధంతి సందర్భంగా ఈరోజు 50 మందికి చీరలు, అన్నదానం చేస్తున్నారు. ఆయన ఆరోగ్యాలతో ఇంకా ఆయన యొక్క బిజినెస్ కూడా
ఇంకా వృద్ధి చెంది ఇలాంటి పేదలకు చాలా సహాయం చేస్తారని అనుకుంటూ నేను సాధారణంగా సెలవులు వస్తున్నాయంటే అటో ఇటో గడిపేసినా కూడా టైం అయిపోతుంది. అలా కాకుండా ఇలాంటి కార్యక్రమాలు ద్వారా మేము బాగా ఎక్కువ లబ్ధి పొందుతున్నాం తెలియజేస్తున్నాం. సమాజానికే కాకుండా ఈ మధ్యకాలంలో గమనిస్తే ప్రగతి సేవా సంస్థ చాలా కార్యక్రమాలు చేస్తూ ఉంది. వారందరికీ కాకుండా ప్రగతి సేవా సంస్థలో ఉన్న కుటుంబ సభ్యులకు కూడా ఒక భరోసాగా, ఒక ఫ్యామిలీ లాగా చంద్రన్న కదులుతున్నారంటే ఒక సైన్యం కదులుతుంది అనే భావన కల్పిస్తున్నటువంటి మా అధ్యక్షులు కడివేటి చంద్రశేఖర్ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుని దయచేసి సభ్యులంతా గట్టిగా చప్పట్లు పట్టవలసిన ఎందుకంటే సెల్వి టమాటాల మర్చెంట్ ఓనరు ఏజెన్సీ వాళ్ళ తల్లిగారైనటువంటి గౌమతి వల్లి వర్ధంతి సందర్భంగా ఒక 6-7 సంవత్సరాల నుంచి మా ప్రగతి ద్వారా జరుగుతున్నాడు. అదేవిధంగా ఎన్నో కార్యక్రమాలు చేశాడు. ఇప్పుడు మా అధ్యక్షులు వారు చెప్పినట్టు ఎన్నో కార్యక్రమాలు చేశాడు, సేవా కార్యక్రమాలు. చాలా పెద్ద మనిషి అతను. వెంకటాచలం మండలంలోని గొలగముడిలో కొలువైయున్న శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి 43వ ఆరాధన ఉత్సవాల్లో భాగంగా ఆదివారం సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి దంపతులు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం ఆలయంలో వారు ప్రత్యేక పూజలు చేశారు. వెంకయ్య స్వామి రథోత్సవంలో సోమిరెడ్డి దంపతులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని దేవుణ్ణి వేడుకున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఈవో బాలసుబ్రహ్మణ్యం, నాయకులు తదితరులు పాల్గొన్నారు. భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి గొలగమూడి వెంకయ్య స్వామి 43వ ఆరాధన కార్యక్రమం ఈరోజు రావడం జరిగింది. స్వామిని దర్శనం చేసుకోవడం జరిగింది. ఆంజనేయ స్వామి ఆశీర్వాదాలు తీసుకోవడం జరిగింది. రాష్ట్రం బాగుండాలా, రాష్ట్రం అభివృద్ధి చెందాలా, పేదరికం తగ్గాలా, ఎస్సీలు ఎస్టీలు గిరిజన కుటుంబాలని ఆర్థికంగా వాళ్ళు బలపడేటట్టు ఆశీర్వదించమని కోరుకున్నాం. ఇక్కడ ఈ వెంకయ్య స్వామికి బాలసుబ్రహ్మణ్యం గారు ఎక్స్ జేఈఓ టీటీడీ వచ్చిన తర్వాత మా వాళ్ళందరూ కమిటీ మెంబర్లు అయిన తర్వాత ఇక్కడ 2 పూట్ల భక్తులకి ఉచిత భోజనం, అట్లే ప్రసాదం, ఉచిత ప్రసాదం, ఉచిత దర్శనం అన్నీ. ఇక్కడ ఒక రెసిడెన్షియల్ స్కూల్ 500 మంది విద్యార్థులు వెంకయ్య స్వామి టెంపుల్కి సంబంధించి ఇప్పుడు హాస్పిటల్ ఉంది, జూనియర్ కాలేజీ కూడా మధ్యలో పెట్టడం జరిగింది. 500 మంది విద్యార్థులు ఉండే హై స్కూల్ ఉంది, రెసిడెన్షియల్ స్కూల్. ఇవన్నీ వెంకయ్య స్వామి భక్తులు వాళ్ళందరూ అండదండలు, ఆ వెంకయ్య స్వామి ఆశీర్వాదాలు. ఈరోజు ఈ టెంపుల్ బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతుంది. చాలా సంతోషంగా ఉంది. అది సర్వేపల్లి నియోజకవర్గంలో ఉండటం నిజంగా నా అదృష్టం. ఈరోజు పట్టు వస్త్రాలు ఆ భగవంతుడికి, ఆయన భగవాన్ వెంకయ్య స్వామికి పట్టు వస్త్రాలు సమర్పించే అదృష్టం. మనుబోలు సమీపంలోని చెర్లపల్లి రైల్వే గేట్ వద్ద కొలువైయున్న శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి దేవాలయంలో స్వామివారి ఆరాధనోత్సవాల్లో భాగంగా ఆదివారం స్వామివారికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు జరిగాయి. దుని పూజ, శిఖర పూజ వంటి కార్యక్రమాలు వైభవంగా నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని భజనలు చేసి స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం భారీ అన్నదాన కార్యక్రమం జరిగింది. ఉభయదాతలుగా ముంగర విజయభాస్కర్ రెడ్డి, విజయమ్మ, గుండుబోయిన వెంకయ్య యాదవ్ వ్యవహరించారు. ఆలయం వద్ద ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.
సైదాపురం మండలంలోని తిప్పిరెడ్డిపల్లి సమీప రోడ్డులో కొలువై ఉన్న శ్రీ వెంకయ్య స్వామి ఆంజనేయ స్వామి దేవాలయంలో వెంకయ్య స్వామి ఆరాధనోత్సవాల సందర్భంగా స్వామివారికి విశేష పూజలు జరిగాయి. భక్తులు ఇరువుగా పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం జరిగింది. గొలగమూడి క్షేత్రం అదిగో స్వామి దివ్యధామం అదిగో 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 ఓం నారాయణ ఆది నారాయణ ఓం నారాయణ ఆది నారాయణ స్వామి ఓం నారాయణ ఆది నారాయణ ఓం నారాయణ ఆది నారాయణ ఓం నారాయణ ఆది నారాయణ పునీతమైన పుణ్యక్షేత్రము గొలగమూడి క్షేత్రం అదిగో స్వామి దివ్యధామం అదిగో హరినారాయణుడే అవని వెంకయ్య స్వామిగా ఇలలో హరినారాయణుడే అవని వెంకయ్య స్వామిగా ఇలలో హరినారాయణుడే అవని వెంకయ్య స్వామిగా ఇలలో గొలగమూడిలో కొలువై ఉన్న గొలగమూడిలో కొలువై ఉన్న గొలగమూడిలో కొలువై ఉన్న. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రక్తదానంతో ప్రాణదానం. రెండో పట్టణ పరిధిలోని ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వర విశ్వవిద్యాలయంలో విశ్వ బంధుత్వ దినోత్సవం సందర్భంగా రక్తదాన శిబిరం. అనంతరం మాట్లాడిన ప్రతినిధులు. మహిళల ఆర్థికాభివృద్ధికి కృషి చేస్తాం. సైదాపురంలోని బీజేపీ కార్యాలయంలో స్వర్ణ భారత గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొని మహిళలకు బ్యాగులు అందజేసిన పార్టీ నాయకులు. కాలనీలో సమస్యలు పరిష్కరిస్తాం. గూడూరు మండలం చెన్నూరులోని లేఅవుట్ లో ఉన్న సమస్యలు పరిష్కరించాలంటూ టీడీపీ జిల్లా మహిళా ప్రధాన కార్యదర్శి మట్టం శ్రావణికి వినతిపత్రం అందజేసిన స్థానికులు. వైభవంగా భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి ఆరాధనోత్సవాలు. గొలగముడిలో జరుగుతున్న ఆరాధనోత్సవాల్లో పాల్గొని స్వామివారికి పట్టు వస్త్రాలు అందజేసి ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి దంపతులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబీ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.